గ్రంథం నుండి యెషయా 42వ అధ్యాయం 1 నుంచి 4 వచనములు చదువుకుందాం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను. అతడు అన్ని జనులకు న్యాయం కనపరుచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార పత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిల్లడు, నలుగుడు పడడు. దీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. దేవుడి ఇచ్చిన వాక్యం దీవించునుగాక. ఈ సమయములో అందరము లేచి నిలిచి ఉండగా, ఈ సమయములో దేవాతి దేవుని, ఈ సమయములో ఎవరు కూడా అటు ఇటు చూడక ఆ దేవాతి దేవుని వైపు చూచు ప్రార్థిస్తూ ప్రభును స్తుతిద్దాం. దేవానికి స్తోత్రాలు, దేవానికి వందనాలు. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీ కృతజ్ఞతలు. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి నీకు వందనాలు. మీరు మా జీవితంలో మనం ప్రేమించిన విధమును బట్టి నీకే కృతజ్ఞతలను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిద్దాం. దేవా నీకే వందనాలు. మా ప్రాలకించువాడానికి స్తోత్రాలు, యేసునికి స్తోత్రాలు. మా జీవితాల్లోనైనా మీరు మాకు మరొక క్రిస్మస్ ప్రసాదించారు. నీకే వందనాలు. దినము చూడలేక ఎందరో కాల గర్భములు కలిసినప్పటికీ ఎన్నిక లేని మమ్మలను, పనికిరాని మమ్మలను, ఎక్కడో ఉన్న మమ్మలను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన సజీవుడా నీకు వందనాలు. సర్వాధికారికి స్తోత్రాలు, మహిమానితో నీకు వందనాలు. ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్ర జయశాలి, నీకు వందనాలు. గొప్ప దేవా నీకే స్తోత్రాలు. మమ్ములను, మా కుటుంబాలను, అయా మా సంఘమును సమస్తమును ప్రభు నీకే సమర్పిస్తూ ఉండగా ఇప్పుడు రెండు చేతులెత్తి ఆశీర్వదించుము దేవా. నువ్వు తప్ప ఆశీర్వదించు వారు లేరు. ఆశీర్వదించండి ఓ పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. మా మనసు దేవా స్తోత్రాలు, గొప్ప దేవా స్తోత్రాలు. జీవాధిపతి నీకే వందనాలని దేవునికి ఎంతగానో కృతజ్ఞతాహు చెల్లిద్దాం. ఈ సమయంలో ప్రభువా మాకు కావాల్సిన శ్రేష్టమైన వర్తమానం దయచేసి మీరు మాతో మాట్లాడి మహిమ పొందండి. మీరు మాతో మాట్లాడి స్థిరపరిచి మీరు మాతో మాట్లాడి నీ తైలాభిషేకం దైవాభిషేకముతో నింపి పంపమని ప్రార్థిద్దాం. దేవానికి స్తోత్రాలు. మాకును మా కుటుంబాలకునైనా క్రిస్మస్ సంతోషం, సమాధానం, వెలుగుని ప్రసన్నత మీరు మెండుగా దండిగా అనుగ్రహిస్తూ మమ్మల్ందరినీ ప్రభు ఇప్పుడే ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ నమ్మకమైన కుమారుడిగా దాసునిగా మనము ముందుకు కొనసాగుతూ ప్రభువును మనము స్తుతిద్దాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమ కనబడతాం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్ర పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ నిత్య ఉన్నత కోరుచూ ఉన్నాం. ఈ సమయములో ప్రాముఖ్యమైన సమయములకు వచ్చాం. ఈ సమయములో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి యొక్క క్రిస్మస్ 2వ ఆరాధనలో చేరి ఉన్నాం. అందును బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిస్తూ ఉన్నాం.
ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మన మధ్యలో ఉన్న సిరసంగ కాపురం లాజరస్ గారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందిస్తారు కనుక ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు, మేలులు, ఆశీర్వాదం పొందాలని ప్రభువును తెలియజేస్తున్నాం. వారికి సమయం అప్పగిస్తున్న గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. ప్రియమైన దేవుని బిడలారా, ఇంతవరకు చక్కటి పాటలు పాడితే అట్లా నేనైతే దాదాపు 40 సంవత్సరాల సేవలో అన్ని ప్రాంతాలు తిరిగిన కానీ ఇంత కంఠస్వరాలు, ఇంత అందరూ ఆసక్తితో పాడిన ఏ సంఘాన్ని నేను చూడలేదు నా జీవితంలో. అయినా మీరు చక్కగా పాడుతూ దేవుని మయపరుస్తూ అనేక జనము కూడి దేవుని మయపరుస్తున్నారు. ఈ విషయాన్ని మీరందరూ గమనించి ఆత్మీయంగా మీరందరూ ఎదగాలని దేవుని పేరట మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలను మనం వింటున్న నీవు నేను, దేవుని వాక్యం ఏమంటుందంటే మన హృదయంలో ఆత్మ ఉందంట. మన హృదయంలో ఆత్మ ఉంది అని వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకంటే ఆడ వాక్యంలో ప్రతి విషయాన్ని మీరు గమనించేవారిగా ఉండాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యము. అమ్మా మీరు ఒక మాట కూడా పడడంలే, కొంచెం ఒక 10 నిమిషాలు మాత్రమే ధ్యానం చేద్దాం. కనుక ఈ విషయాన్ని మీరు గమనించేవారిగా ఉండాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేశాను. నిశ్శబ్దంగా ఉండాలి. మన సంఘంలో పిన్ను సూది కింద పడితే వినపడాలి, గడ్డపారేస్తే కూడా వినపడదేమో. కనుక ప్రతి విషయాన్ని మీరు గమనించి నిశ్శబ్దంగా కొన్ని మాటలే మనం విందాం. ఈ క్రిస్మస్ దినాల్లో సంతోషంగా మన చెవులు ఆయన వైపు మలపాలని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించేవారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి, మేలైన దానిని చేపట్టండి అని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ప్రతి విషయాన్ని మనం గమనించేవారిగా ఉండాలి. ఆయన ఈ లోకానికి రావడానికి ఏమి కారణాలు అన్న విషయాలన్నీ సార్ అనేక విధాలుగా మనకు బోధిస్తున్నాడు. కనుక ప్రతి విషయాన్ని మనం గమనించేవారిగా ఉండాలి. ఆయన ఈ లోకానికి రావడానికి అనేక మంది ప్రవక్తలను పంపించారు, కానీ వారందరూ ఏం చేశారంటే దేవుణ్ణి బిడ్డలుగా మార్చలేక, అనేకమైన వారిని మార్చలేక వారు చాలా ఇబ్బందులు పడి, కష్టాలు పడి, అంత మాత్రమే కాకుండా దారి తప్పినట్టు మనం గమనించేవారిగా ఉండాలి. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ప్రతి విషయాన్ని మీరు గమనించేవారిగా, అన్నీ నా పాపముల నిమిత్తమై ఆయన ఈ లోకాన జన్మించనని వాక్యం మనకు సెలవిస్తున్నాడు. ఎలా జన్మిస్తాడని ఒక్కసారి మనం గమనించినట్టయితే ఆయన శరీరధారి అయి, అమ్మాయి మాట్లాడగలమా, ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేసినని వాక్యం మనకు సెలవిస్తుంది. శరీరాకారంగా ఈ లోకానికి వచ్చానని వాక్యం ద్వారా మన ఆత్మస్వరూపి, ఆయన ఆత్మస్వరూపి కనుక ఆయన శరీరాకాన్ని ధరించుకొని మానవునిగా వచ్చి మనలాగా ఆహారం తింటూ, మనలాగా నిద్ర, మనలాగా అనేక విధాలు మెలకువబుండి మనలో అందరితో కలిసి ఈ లోకంలో బోధించాడండి. ఆయన బోధ ఎలాంటిది అంటే ఉపమానము లేకుండా
ఆయన బోధించలేదని వాక్యం మనకు సెలవిస్తుంది. ఎందుకు ఉపమానము లేకుండా అనే విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలి. పరలోకమైన సంగతులు మనకు తెలియవని భూలోకంలో ఉన్న అనేక పరిసరాన్ని బట్టి, చెట్లను బట్టి, అనేక విధంగా ద్రాక్ష తోటలను బట్టి, అనేక విధంగా మానవ జీవితానికి మనకు తెలియపరిచినట్లు వాక్యాల్లో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రతి విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలి. యెషయా ప్రవక్త చాలా విధాలుగా యేసు ప్రభుని గురించి పరి విధములుగా మాట్లాడినట్టు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఈ యెషయా ప్రవక్త ఎలాంటి వాడంటే ఛాలెంజ్ ప్రవక్త. ఆయన ఛాలెంజ్ ప్రవక్త అని మనం గమనించే వారిగా ఉండాలి. కనుక ఆయన చెప్పిన మాటలన్నీ నెరవేరుతున్నాయని మనం గమనించే వారిగా ఉండాలని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇప్పుడు చదవబడిన వాక్యంలో మనం ఒకసారి మనం ధ్యానం చేద్దాం. 42వ అధ్యాయములో మనం ధ్యానం చేసాం. మళ్ళీ ఒకసారి చదవండి అయ్యా. ఇదిగో నేను ఆదుకొనును, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణముకు ప్రియుడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. అనేక భక్తులు ఈ మాటను గురించి చక్కటి పాటలు కట్టారండి. కనుక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అని ఉడక పాటలు పాడతాం. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రాణమునకు ప్రియుడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియుడు అనే విషయాన్ని గమనించినట్లయితే ప్రియుడనగా భర్త కొడుక పోలికగా మనం చేసుకునే వారిగా ఉండాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేయించున్నాం. ఈ విషయాలన్నీ మనం గమనించే నా ప్రాణ ప్రియుడు, ఆయన యందు నేను ఆనందించుచున్నానని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ విషయాలను మనం గమనించే వారిగా ఉండాలి. చదవమ్మా కింది కొద్దిగా. అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. దేవాది దేవుడు పరలోకము నుండి మహాకాశము నుండి భూలోకానికి వచ్చి ఆయన యందు దేవుడు ఆత్మ ఉంచినట్టు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే నరుని ఆత్మ, అబ్బాయి ఏం చెప్తున్నారు? నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపం వెలిగించి మంచము కిందనైనను కొంచెము కిందనైనను పెట్టరు, దాని దీపస్తంభం మీద నిలుపుదురు అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఎందుకంటే ఇంటి వారందరికీ వెలిగించుటకని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఒకరు వెలిగించిన దీపము ఎంతమందికి అమ్మా? అనేక మందికి కాంతిస్తుంది అని వాక్యం మనకు సెలవిస్తుంది. మన దీపం మన ఇంట్లో పెట్టుకుంటే కాదండి, కనుక బయలు ప్రదేశానికి వెళ్ళాలని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఈ విషయాలన్నీ మనం గమనించే వారిగా ఉండాలని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఈ విషయంలో మనం జాగ్రత్త పడే వారిగా ఉండాలి. కిందికి వెళ్ళిపోదాం, కొంచెం చదివేమా. అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. అన్యులెవరు అని మనం గమనించే వారిగా ఉండాలి. అన్యులెవరయ్యా? దేవుని స్తుతించని వారు, దేవుని మహిమపరచని వారు ఎవరైనా క్రైస్తవులైనా అన్యులేని మనం తెలుసుకునే వారిగా ఉండాలి. కనుక ప్రతి విషయాన్ని మీరు గమనించినట్లయితే మనం ఎక్కడికైనా పోయినప్పుడు ఏం చెప్తాం? ఏ ఊరయ్యా, ఎక్కడి వారు, మీ కులం ఏదంటే ఏమంటాం? క్రైస్తవులం అంటాం. ఏమంటాం? మనము క్రైస్తవులు, అన్యులు మనం. కనుక ప్రతి విషయాన్ని మనం గమనించేవా. క్రైస్తవ జీవితం పొందుకున్న నీవు నేను క్రైస్తవుడిగా మారడానికి ఏ విధంగా అంటే యేసుక్రీస్తులో మనము బాప్తిసం తీసుకున్నాం కనుకనే మనం క్రైస్తవులుగా మారుతున్నామని మనం గమనించే వారిగా ఉండాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అతడు కేకలు వేయడు. ఈ విషయాన్ని బాగా గమనించే వారిగా ఉండాలి. ఆయన అనేక విధములుగా అనేక వారికి కేకలు వేయడండి. ఆయన మరణ దినాల్లో కూడా అనేక విధాలుగా అనేక కష్ట నష్టాలు పెట్టినా ఏమైనా కేక వేశాడా? కేకలు వేయలేదని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఏమిటి ఈ విషయాన్ని మనకు గమనించే వారిగా ఉండాలి. ఈ కంఠస్వరము బయట వినబడకూడదు అంటే వ్యాజ్యము, కలహము,
ఇవన్నీ మనం గమనించేవారిగా ఉండాలి. ఆయన వ్యాజ్యమాడేవాడు కాదు అని మనం గమనించేవారిగా ఉండాలి. మన ప్రతి విషయంలో మనం గమనించినైతే మన కంఠస్వరము ఆయన కంఠస్వరం బయట వినబడనీయడు. మనమైతే బయట మన కంఠస్వరాలు అనేక విధాల దుర్భాషలు అనేక విధాల మాటలు మాట్లాడుతుంటాం. కనుక అలాంటి జీవితంలో మనం అందరము దేవుని స్తుతించాలని ఈ వాక్యాలు మనకు సెలవిస్తున్నాయి. నలిగిన రెల్లును విరువడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు మనలను ఇంకా ఆయన కష్టాలు పెట్టడని మనం గమనించేవారిగా ఉండాలి. నలిగిన రెల్లును ఆయన విరవడు, కష్టాలను మనకి ఇంకా కష్టాలు పెట్టడని మనం గమనించే వారిగా ఉండాలి. మగమగలాడుతున్న జనపనారవతిని ఆర్పడు అని వాక్యం మనకు సెలవు. మగమగలాడుతున్న జనపనొత్తి అంటే ప్రతి విషయాన్ని మనకు తెల్లగా ఉంటుంది జనపనార. కనుక ఆ ఒత్తి వెలుగుతుందని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఆర్పడుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక మనం దేవునిలో ఎదుగుతున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని మహిమపరుస్తున్నప్పుడు ఆయన మనల్ని అనేక విధాలుగా ముందుగా అనేక రీతిలో ఆశీర్వదిస్తాడు. కానీ ఆయన ఆర్పడని వాక్యం మనకు సెలవిస్తుంది. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనబరుతును, భూలోకము స్థాపించు వరకు, భూలోకంలో న్యాయము స్థాపించు వరకు అతడు మందగిల్లడు. దీపములు అతని బోధ కొరకు కనిపెట్టుచున్నాయని వాక్యం మనకు సెలవిస్తుంది. దీపములారా, దీప నివాసులారా అని వాక్యం మనకు, మీరు మౌనముగా ఉండండి అని వాక్యం మనకు సెలవిస్తుంది. దీపం అంటే సముద్రము లేదా సముద్రం మధ్యలో ఉన్న ఒక కొండను దాన్ని దీపం అంటారు. కనుక ప్రతి విషయాన్ని అక్కడ అది ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఆ దీపం అనేది యోహాన్ని అక్కడ ఉంచినట్లు వాక్యములో మనం. కనుక నట్ట నడి సముద్రములో నీళ్లు లేక కొండలు మిట్టలున్న ఆ స్థలములో పారవేసినట్టు వాక్యములో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నా నీవు నేను, యేసు ప్రభు ఈ లోకానికి ఏం చేశాడంటే న్యాయం తీర్చడానికే వచ్చాడని వాక్యం మనకు. అందుకంటాడు, నేను అన్యాయస్తులను కానే కాదు అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించేవారిగా ఉండాలి. భూలోకమున న్యాయమును స్థాపించే వరకు, భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిల్లడు, నలుగొట్టబడడు. దీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచి భూమి అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మనిచ్చుచున్న దేవుడై యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. కింద వచ్చింది, గుడ్డి వారి కన్నులు తెరచుటకును, గట్టిగా గుడ్డి వారి కన్నులు తెరచుటకును, గుడ్డి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, బయటికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బంది గృహములలో నుండి వెలుపలికి తెప్పించుటకును యెహోవానగు నేను నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను అని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఈ విషయాన్ని మనం గమనించేవారిగా ఉండాలి. గుడ్డివారి కన్నులు తెరుచుటకు అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఎవరు గుడ్డివారు? వాక్యం ఏమంటుందమ్మా? ఎవరు గుడ్డివారు అని వాక్యంలో మనం కనుక నా సేవకుడే గుడ్డివాడు అని వాక్యాల్లో మనం దేవుని స్తుతించక, మనము దేవుని మహిమపరచక మనం గుడ్డివారమని వాక్యం మనకు సెలవిస్తుంది. అక్కడ పరిచయులు అన్నాడు, యేసయ్య ఏమన్నాడు? గుడ్డి పరిచయుడా అన్నాడు. వారు బోధిస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నప్పుడు వారిని ఏమంటున్నాడు యేసయ్య? గుడ్డి పరిచయుడా అని వాక్యాల్లో మనం చూడగలుగుతున్నాం. కన్నులుండి కూడా మనం అందులమని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రతి విషయాన్ని మనం గమనించేవారిగా ఉండాలని వాక్యాలు మనకు ఎన్నో సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించడానికి మహిమపరచడానికి
మనకు ఈ లోకానికి వెలుగు వచ్చిందని మనం గమనించేవారిగా ఉండాలి. ఆ వెలుగును చూడలేక మానవుడు చీకటిని ప్రేమిస్తున్నాడని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఈ విషయాన్ని మీరు గమనించేవారిగా ఉండాలి. చూద్దాం మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం 16 కలిపి ఉంటది. 12 యాహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తలి అను దేశ ప్రాంతంలో సముద్ర తీరమందలి జెబూలూను నస్తలి అంటున్నావు. జెబూలూను నస్తాలి దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు. అన్యజనులంట ఎవరిలో? అన్యజనులు నివసించు గలిలయను వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక వీరందరూ దేవుని బిడ్డలే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారే. కానీ దేవుని ఎరగని వారి గనక అన్యజనులోని వాక్యం మనకు సెలవిస్తుంది. అన్యజనులు నివసించు గలిలయలోని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఈ గలిలయకు ఎందుకంత ప్రాధాన్యత ఉందని మనం గమనించేవారిగా ఉండాలి. ఆయన ఐగుప్తు దేశమునకు ఆ కుమారుని తీసుకొని వెళ్ళిన తర్వాత మరలా తిరిగి రప్పించినట్టు మనం గమనిస్తున్నాం. ఆయన గలిలయలో నివాసం చేయడానికి ఉన్నప్పుడు అక్కడ హేరోదు రాజు కుమారుడు మరలా ఏలుతున్నాడని అక్కడ నివసించడానికి ఇష్టపడక ఆయన నజరేతు పట్టణమునకు వెళ్ళినట్టు వాక్యములో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రతి విషయాన్ని మీరు గమనించేవారిగా ఉండాలి. ఈ క్రిస్మస్ పండుగలో వింటున్న నీవు నేను ఎలాంటి జీవితం జీవించాలని మనం గమనించేవారిగా ఉండాలని మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు ఏ మేలు కొదవై ఉండదని ప్రవక్తల ద్వారా మనం వింటున్నాం. ఆయన చేయి పట్టుకున్నాడని వాక్యం మనకు సెలవిస్తుంది. చేయి పట్టుకుంటే మనం విడిచిపెడుతున్నాం. కనుక ప్రతి విషయాన్ని గమనించే వారిగా ఉండదు. యేసు ప్రభు బోధనలో ఎన్నో మార్లు అంటున్నాడు. కనుక తన కోడి తన పిల్లలను రెక్కల కింద దాచినట్టు నేను దాస్తున్నానని వాక్యాలు మనకు సెలవిస్తున్నాయి. కనుక ఈ క్రిస్మస్ దినాల్లో మీరందరూ దేవుని స్తుతించాలని వాక్యం మనకు సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా ఈ క్రిస్మస్ అనగా సంతోషకరమైన వార్త, శుభవార్త అని మనం గమనించే వారిగా ఉండాలి. ఈ వార్త నలుదిశల నుండి వచ్చింది కాదండి, ఈ వార్త పైనుండి వచ్చేదని వాక్యం మనకు సెలవిస్తుంది. పైనున్న వారు కింద ఉన్న వారికి ఎంత తేడో అని మనం గమనించేవారిగా ఉండాలి. ఆయన మాటలకు మన మాటలకు భూమికి ఆకాశములకు ఎంత వ్యత్యాసమో అంత వ్యత్యాసమని వాక్యం సెలవిస్తుంది. దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఇచ్చిన సమయాన్ని బట్టి రెవరెండ్ ఏ ప్రభుదాసయ్య గారికి నిండు వందనాలు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఇంతవరకు చక్కని వాక్యం అందించిన దైవజనులు రెవరెండ్ లాజరస్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. విన్న వాక్య ప్రకారముగా మనమందరము జీవించువారముగా ఉండాలని ప్రభునామను తెలియజేస్తున్నాం. దేవుని యొక్క అత్యున్నతమైన కృప ద్వారా మనమందరము కూడా ఇంకా జీవిస్తూ ఉన్నాం, బ్రతుకుతూ ఉన్నాం. అందును బట్టి దేవునికి మన యొక్క వ్యక్తిగత జీవితములో, మన క్రైస్తవ జీవితములో దేవునికి మనము లోబడి దేవునికి ఎంతగానో దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించే వారముగా ఉండాలని ప్రభునామమున మీకందరికీ తెలియచేస్తున్నాం. కనుక దేవాతి దేవుడు మన జీవితాల్లో ఒక శ్రేష్టమైన క్రిస్మస్ ను ప్రసాదించాడు. ఆ క్రిస్మస్ ను మనము చాలా ఆత్మీయంగా ప్రభు సన్నిధిలో మనమందరము జరుపుకున్నాం. క్రిస్మస్ ను మనము ఆచారంగా జరుపుకోక
ఆత్మీయంగా మనమందరము జరుపుకొని వారముగా ఉండాలి. క్రీస్తు జననం చాలా పవిత్రమైనది అని మనమందరము బావుగా ఎరిగిన వారంగా ఉన్నాం. ఈ లోకములో చాలా మంది పుట్టినవారు ఉన్నారు, గిట్టినవారు కూడా ఉన్నారు. పుట్టినవాడు ఖచ్చితంగా గిట్టవలసినదే అని మనము ఎరగాలి. కానీ యేసు ప్రభుల వారిలో ఉన్న ప్రత్యేకత మరి ఎవరిలో కూడా లేదు. ఆయనకున్నంత ప్రత్యేకత, ఆయనలో ఉన్నంత పరిశుద్ధత, ఆయనలో ఉన్నంత నీతి, ఆయనలో ఉన్నంత యథార్థత ఏ దేవునిలో లేదు, ఏ మానవుల్లో కూడా లేదు. గనక మనం వాటిని సంపాదించుకోవాలి అంటే రక్షకుడైన యేసు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించి మనమందరము దేవుని స్తుతిస్తూ కొనియాడుతూ ముందుకు మనము సాగిపోయే వారముగా ఉండాలి. అలాగే క్రిస్మస్ మనము చాలా చక్కగా జరుపుకున్నాం. అతి త్వరలో మనమందరం కూడా నూతనమైన సంవత్సరంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాం. అందును బట్టి కూడా దేవునికి మన జీవితంలో ఎక్కువగా కృతజ్ఞత చెల్లించుచు దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తూ దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనమందరం బ్రతుకున్నట్లుగా జీవించినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థించుకొని మనమందరం అప్పగించుకొని విశ్వాసనామలో మనము ముందు కొనసాగుదాం. అందులో దేవుని స్తుతిస్తూ ఉండగా ప్రార్థించుకుందాం. నిన్న వాక్య ప్రకారముగా మనమందరము జీవించి బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న అలాగే బొలి పెద్దయ్య గారు ప్రార్థన నడిపిస్తారు. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహాపరిశుద్ధుడా, ప్రేమ కృప నమ్మకులు మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడ, మహోన్నతుడ, సర్వాధికారి తండ్రి, నిన్నటి దినం నుంచి ఎంతో ప్రభావం మమ్మల్ని యొక్క పుట్టిన దినం వేడుకల్లో తండ్రి ఘనంగా జరిగించిన దేవా వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క రెండవ దినంలో నా తండ్రి క్రిస్మస్ వేడుకల్లో సజీవుల సంఖ్యలో మమ్మల్ని ఉంచినందుకు వేలాది కోట్ల వందనములు తండ్రి. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోవాలని యేసయ్యా, నీ రుణము తీర్చలేనిది తండ్రి ప్రభావ. జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని తగ్గించుకొని నామం హెచ్చించులో వర్ధింపచేయి తండ్రి ప్రభావ. ఈ యొక్క ఆరాధన పర్యంతం నా తండ్రి నీ కృపలో వర్ధింపచేయగలవని తండ్రి ప్రభావ. అయ్యా గారు చెప్పినట్టు చక్కటి వాక్యం మా మనసులో నాటుకొని మంచి పొలంలో పడిన విత్తనంలో మేము అంకరించి దాని ఫలసాయాన్ని పొంది వర్ధింపచేయగలవని, మహిమా ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందవలనని నజరేయుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో వేడుకున్న మా పరమ తండ్రి, ఆమేన్.